హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, కోల్ ఇండియా కింద పనిచేసే ఎన్సిఎల్ నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనే సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది లేకపోతే మీరు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అది మీరు గమనించాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కన్నా ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్ నుంచి మనకి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అన్ని క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ఓన్లీ ఐటీఐ క్యాండిడేట్స్కి మాత్రమే. టోటల్గా మనకి 200 టెక్నీషియన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది ఈ సంస్థ నుంచి విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మొదటగా 1 year పాటు మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి ఫుల్ శాలరీ అనేది ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు, ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉంటుంది, పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఇందులో టెక్నీషియన్ ఫిట్టర్, అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వెల్డర్, ఈ 3 రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఫిట్టర్ సంబంధించి, ఎక్స్కవేషన్ సంబంధించి 66 ఉన్నాయి, E&Mకి సంబంధించి 29 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ సంబంధించి, ఎక్స్కవేషన్కి సంబంధించి 14, E&Mకి సంబంధించి 81 ఉన్నాయి. టెక్నీషియన్ వెల్డర్లో ఎక్స్కవేషన్ సంబంధించి 10 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ 200 వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎన్ని అండ్ మనకి వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏదైతే కొన్ని వేకెన్సీస్ వివిధ కారణాల వలన ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో ఆ వేకెన్సీస్ని మనకి బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారనమాట. సో వాటిని కూడా ఇప్పుడు కలిపి మనకి టోటల్గా 200 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. పర్సన్ విత్ డిజేబిలిటీ 6 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి 36 వేకెన్సీస్, హారిజంటల్ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, టెక్నీషియన్ ఫిట్టర్ అనే జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటుగా 2 years కోర్స్ అనేది ఐటీఐ ఫిట్టర్ ట్రైడ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ అనేది ఎన్సీవీటీ అయినా ఉండాలి, లేదా ఎస్సీవీటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ కానీ, లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అయినా కానీ మనకి ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ సంబంధించి మనకి 10th తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year మినిమం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ టెక్నీషియన్ వెల్డర్కి సంబంధించి 10th తర్వాత ఐటీఐ అనేది వెల్డర్ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో మీరు ఐటీఐ చేసినటువంటి సర్టిఫికేట్, అలాగే అప్రెంటిస్షిప్ చేసినటువంటి సర్టిఫికేట్ రెండూ కూడా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఎన్సీవీటీ కానీ, లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎస్సీవీటీ ద్వారా కానీ తప్పనిసరిగా వాళ్ళు ఇష్యూ చేస్తుంటే మాత్రమే అది మీకు అప్లికేబుల్ అవుతుంది. అది మీరు గమనించాలన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 10/5/2025 లోపు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీస్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎంత ఉంటాయని. సో
సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది ఏదైతే కోల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దాని కింద పనిచేసేటువంటి ఒక సంస్థ. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మరి దీనికి ఎక్కడెక్కడ మనకి పోస్టింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. సో రెగ్యులర్ పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారన్నమాట. రెగ్యులర్ అంటే మనకు తెలుసు పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో అయితే ఇవి నార్థన్ కోల్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి మైన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇది చూసుకుంటే మనకి సింగ్రౌలి డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్ మరియు సోన్భద్ర డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈ రెండు చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి జాబ్ పోస్టింగ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక మొదట్లో మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఆ సంవత్సరం 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి ఈ విధంగా శాలరీ అనేది ఇస్తారు. మినిమం మనకి 1583 రూపాయలు పర్ డే మనకి శాలరీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, అటెండెన్స్ బోనస్, స్పెషల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్స్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి అందించడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ సంబంధించి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి మనకి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు 1000 రూపాయల అప్లికెంట్ ఫీజుతో పాటుగా జీఎస్టీ 180 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి 100 మార్కులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో 100 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటే 90 నిమిషాల పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చి మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ అనమాట. అంటే టెక్నికల్ నాలెడ్జ్, మనము ఎలక్ట్రీషియన్, వెల్డర్ అని మనకు గ్రూప్స్ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో జాబ్స్. సో దానికి రిలేటెడ్గా మనకి టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి 70 వస్తాయి. ఇంకా మిగిలినటువంటి 30 మార్కులు సెక్షన్ బి కిందకి మనకి రావడం జరుగుతుంది. సెక్షన్ బిలో ఏం సిలబస్ ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో 100 మార్కులుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందులో 70 క్వశ్చన్స్ అనేవి మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటే మిగిలిన 30 క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ మనకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సో దానికోసం నేను ఏం చేశానంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది నేనే ఒకటి రిజిస్ట్రేషన్ చేశాను డమ్మీది. సో అందులో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో పాట్నా, ముజఫర్పూర్, రాంచీ, ధన్బాద్, జంషెద్పూర్, కోల్కతా, దుర్గాపూర్, లక్నో, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, మీరట్, ఢిల్లీ, జైపూర్, నాగ్పూర్, పూణే, రాయ్పూర్, బిలై, జబల్పూర్, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు మొత్తం 6 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. మీకు ఎక్కడ నియరెస్ట్ అనిపిస్తుందో వాళ్ళకి, లేదా ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఖాళీగా ఉంటాయో అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్లో కానీ అప్లై చేసుకుంటే, ఇప్పుడే కానీ అప్లై చేసుకుంటే మీరు ఏదైతే ఫస్ట్లో ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకొని ఉంటారో అక్కడే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్లో కానీ అప్లై చేస్తే మీరు ఫస్ట్లో చూస్ చేసుకున్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో కన్నా స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది తర్వాత ఇస్తారు. కాబట్టి మీ ఛాయిస్, మీరు ఫస్ట్లో అప్లై చేసుకుంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 10/5/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని, ఇది మనకి సిలబస్ అండి, చూడండి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట.
ఓకే. సో ఈ పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.